హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. చాలా ఈజీ మెథడ్. ఒక్కసారి మీరు నా స్టైల్లో మీరు చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక ½ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి అనేది వేసుకోవాలి. అలాగే ఒక ½ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇందులోనే కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే మనం కాస్త పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే మనము యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ మనము రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము కొంచెం అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా మంచిగా మనము కలిపేయాలండి. ఈ మసాలా అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఈ చికెన్ పీసెస్కి. ఇప్పుడు ఒక లెమన్ అయితే మనము కట్ చేసి వేసుకోవాలి. ఇలా లెమన్ రసంని మనము మంచిగా పిండుకోవాలండి చికెన్ పీసెస్లో. ఇప్పుడు మళ్ళీ మనము మంచిగా ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఒకసారి చేతితో. ఈ విధంగా మనము కలిపి పక్కన పెట్టేసుకుందామండి. ఒక ½ అవర్ మంచిగా ఈ చికెన్కి మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చూడండి, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. ఇలా మనం మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ అయితే మనము ఎసురుకి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ మీద బాండిల్ పెట్టేసి అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. మసాలా దినుసులు వేసుకున్నాను. అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అనేది వేసి వేయించుకుంటున్నానండి. ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, టమాటో అనేది వేసుకోవాలండి. ఈ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి ఈ ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొనేసి ఈ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనము మూత పెట్టేసి వేయించుకుందాము. ఈ విధంగా మనకి ఈ టమాటో అనేది సాఫ్ట్ అయ్యే వరకు మనము ఈ ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడు ఇందులోకి మనము పక్కన పెట్టిన ఈ చికెన్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము చికెన్ ముక్కలంతా నీట్గా ఈ మసాలాతో సహా మనము ఈ ఆయిల్లో అనేది యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మసాలా గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని మనము ఈ మసాలాలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనము ఈ ముక్కలంతా మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. ఒక్కసారి కనుక మీరు ట్రై చేశారంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలని అనుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో అనేది మనము స్టవ్ అయితే పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ వంట చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది మసాలా అనేది. ఈ విధంగా మనము కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఈ విధంగా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే మనము ఈ చికెన్ ముక్కలలోకి అయితే యాడ్ చేసుకుందామండి. మనము ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు మనము ఈ రైస్ని అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని ఈ విధంగా రైస్ని మాత్రమే మనము ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందనేది. చూడండి, ఈ విధంగా మనము రైస్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఈ విధంగా మనము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే వాటర్ అనేది పైకి తేలుతూ మంచిగా మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్తో అయితే ఈ చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. ఈ విధంగా మనము ఒకసారి అడుగు భాగం నుండి నెమ్మదిగా ఈ రైస్ని అయితే కలుపుకోవాలండి, కింద మాడకుండా. ఈ విధంగా మనమైతే అడుగు భాగంలో ఉన్న రైస్ని కలుపుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఈ బాస్మతి రైస్ విరిగిపోతుంది. సో ఈ విధంగా నెమ్మదిగా అయితే మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో అయితే ఈ బిర్యానీని మనము వదిలేయాలి. చూడండి, చక్కగా ఒక 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషను చికెన్ కర్రీ అయితే నేను చేశానండి, అది మరొక వీడియోలో అయితే ఉంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.